బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఉదయం తాజ్ హోటల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సిద్దికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ భట్టి హాజరయ్యారు. అయితే ఇప్పటికే జాబితా సిద్ధం చేసిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన టీఎస్ అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ పరిశీలించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఎంపిక చేశారు. తాను సాయంత్రంలోగా ఏసీసీ ఎలక్షన్ కమిటీకి సీల్డ్ కవర్లో అందించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఉదయం తాజ్ కృష్ణ హోటల్ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సిద్దికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ భట్టీలు హాజరయ్యారు. అయితే ఇప్పటికే జాబితా సిద్ధం చేసిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన పిఈసి అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పరిశీలించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఎంపిక చేశారు. సాయంత్రంలోగా ఏసీసీ ఎలక్షన్ కమిటీకి సీల్డ్ కవర్లో పెట్టి అందించున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. ప్రధానంగా హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో కొనసాగిన నేపథ్యంలో సభ్యులుగా సిద్దికి అలాగే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా నేపథ్యంలో పలు అంశాల పైన కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక సంబంధించి అంశాల పైన కూడా ఈ సమావేశంలో కూడా బంధువంగా నుంచి కూడా ప్రధానంగా సంబంధించిన నివేదికలో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఏకాభిప్రాయం అభ్యర్థులకు అభ్యర్థులకు సంబంధించిన నివేదికలు ఏ విధంగా ఉండాలి, ఏ అభ్యర్థికి సంబంధించి ఏ విధమైన బలబలలోని నియోజకవర్గాలు అనే పైన కూడా గత 2 రోజులుగా పిఎస్సీ సభ్యులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, మాజీ ఎంపీ ఎమ్మెల్యేల పైన కూడా ఏదైతే పిఎస్సీ సభ్యులు అభ్యర్థులకు అభ్యర్థుల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఆ అభ్యర్థులకు సంబంధించి క్షేత్రస్థాయిలో బలాలంటే ఎవరి టికెట్ కన్ఫర్మ్ చేస్తే గెలుపు దిశగా వెళ్తుంది, గెలిచే అవకాశాలు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ముఖాముఖిగా మురళీధరన్ కావచ్చు అడిగించుకున్న అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏదైతే గత 2 రోజులుగా సభ్యులు కావచ్చు, నేతలు ఇచ్చిన అలాగే సునీల్ కనుగోలు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సమావేశంలో కూడా అంశాలపైన కూడా పరిశీలన జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా అభ్యర్థులకు ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ చేస్తే అక్కడ నియోజకవర్గంలో గెలుస్తా అనే దానిపైన కూడా ఇక్కడ సర్వే రిపోర్టు ఇక తీసుకున్న అభిప్రాయాలు కావచ్చు, ఇక సీనియర్ నేతలు ఇచ్చిన అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యం కనిపించి నివేదిక అంతా కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే, అలాగే భట్టి విమర్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి, మురళీధరన్ చైర్మన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు అభిప్రాయాలు కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఫైనలిస్ట్ నివేదికను ఈరోజు స్క్రీనింగ్ కమిటీ స్కేల్ కవర్లో పెట్టి రేపు కేంద్ర ఎన్నికల కమిటీకి కూడా రేపు సమర్పించే కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ 35 నియోజకవర్గాలను వదిలేసిన మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి ఆ 3 అభ్యర్థుల పిఎస్సీ ఇచ్చిన 3 అభ్యర్థులు ఎంపిక తర్వాత కూడా స్క్రీనింగ్ కమిటీ ఒకరిని పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఒకరి ఏదైనా విభేదాలు కావచ్చు, అలాగే పోటీ ఉన్న 1-2 నియోజకవర్గాలకు సంబంధించి 2 అభ్యర్థులను ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ
దాన్ని క్షుణ్ణంగా పాలించిన నేపథ్యం కావచ్చు, అలాగే స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా కూడా వాళ్ళు పరిశీలన అనంతరం కూడా ఫైనల్ క్యాండిడేట్ల తుది ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లయితే కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, రింగింగ్తో వచ్చే నియోజకవర్గాలన్నిటి కూడా ఏకాభిప్రాయం కుదిరిన 35 నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నది. అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కూడా ఆయనతో పాటు స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 3 రోజుల పాటు కూడా స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఫోకస్ చేసిన నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బలంగా ఢీకొట్టే విధంగా గెలిచే అభ్యర్థులను బరిలో దింపే విధంగా కూడా ఇక్కడ వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, అలాగే సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు కావచ్చు, సర్వే రిపోర్టులు కావచ్చు, ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళకి ఆ బలాలు అభ్యర్థులకు సంబంధించిన బలాల పైన కూడా సర్వే రిపోర్టు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నేపథ్యం అంశాలపైన వాళ్ళ నుంచి కూడా సుదీర్ఘంగా వాళ్ళ ప్రొఫైల్ కూడా తీసుకునే నేపథ్యంలో కూడా ఎలా ఉంటుందంటే బీఆర్ఎస్ ఢీకొట్టే విధంగా అభ్యర్థులు ఎంపిక జరగాలి. ఎంపిక జరిగేందుకు కూడా పూర్తిగా ఈ 3 రోజులు వరుస సమావేశాలు కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ పలు సమాలోచనలు జరిపింది. నేపథ్యంలో అంత అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఇక్కడ సర్వే రిపోర్టుల నివేదిక కూడా ఆధారంగా కూడా అన్ని అభ్యర్థుల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి రేపు కేంద్ర ఎన్నికల కమిటీకి పూర్తిగా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ 3 రోజుల్లో ఇచ్చిన నివేదిక ఎంపిక సంబంధించి ఎవరు ఫైనల్లోకి వెళ్ళబోతున్నారు, అభ్యర్థులకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీకి రేపు అందించనుంది. నేపథ్యంలో అంటే సెప్టెంబర్ 2వ వారంలో కూడా అభ్యర్థుల ఎంపిక సంబంధించి విడుదల చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అప్పటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యం కావచ్చు, అలాగే సిడబ్ల్యూసి సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా దీనిపైన కూడా అంటే ఏదైతే మొదటి జాబితా విడుదలకు సంబంధించి కూడా కొంతమేర ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్. రైట్.